Hey everyone, good morning. Welcome back to my channel. So ఎలా ఉన్నారు మీరందరూ? I hope you all are doing good. సో ఈరోజు వీడియోలో వాట్ మై సన్ ఈట్స్ ఇన్ ఏ టీ అనే వీడియోని మీ అందరితో నేను షేర్ చేసుకోబోతున్నాను. సో వినో ఇప్పుడు 18 months అనమాట. He just completed his 17 months and entered into 18 months అనమాట. సో చూసే వాళ్ళు ఎవరన్నా అనుకోవచ్చు, లేకపోతే డౌట్ రావచ్చు, లైక్ డైలీ ఇదే ఫుడ్ తింటాడా అని. నో, హిల్ నాట్ ఈట్ ద సేమ్ ఫుడ్ డైలీ. నేను డైలీ వాడికి డిఫరెంట్ రెసిపీస్ని పెడతాను సో దట్ వాడికి అన్నీ అలవాటు అవ్వాలి అని. సో ఎవ్రీడే మార్నింగ్ అరౌండ్ 6-6:30కి వినో 200 ml ఆఫ్ మిల్క్ తాగుతాడనమాట. దాని తర్వాత అరౌండ్ 9 o'clock హీల్ హ్యావ్ హిస్ ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. అరౌండ్ 9 o'clock వాడు బ్రేక్ఫాస్ట్ చేస్తాడనమాట. డైలీ బ్రేక్ఫాస్ట్కి డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయి. షూట్ చేసిన డే మాత్రం నేను ఓట్స్ విత్ బనానా పెట్టాను. సో ఈ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ ఐ టుక్ 2 spoons ఆఫ్ ఓట్స్ అండ్ నేను దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. లేదు మీ బేబీ డైరెక్ట్గా కూడా ఓట్స్ తినగలుగుతాడు అంటే యూ క్యాన్ జస్ట్ స్కిప్ గ్రైండింగ్ అనమాట. సో ఆ ఓట్స్ పౌడర్ని నేను ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాక నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్, ఇప్పుడు నేను మీకు ఏ గ్లాస్ అయితే చూపించానో ఆ గ్లాస్తో నేను ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ని పోసి నేను అది కొంచెం వాటర్ కొంచెం హీట్ అయ్యాక నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని వాటర్లో వేసి లంప్స్ ఫామ్ అవ్వకుండా కలుపుతూ ఉన్నాను. ఒక 2-3 minutes అయ్యేసరికి ఇట్ విల్ కమ్ టు అ పేస్ట్ కన్సిస్టెన్సీకి వస్తుంది. సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ బాయిల్డ్ అండ్ కూల్ మిల్క్ని మీరు అందులో వేసి మళ్ళీ ఇంకొక 2-3 minutes దాన్ని స్టిర్ చేస్తూ ఉండాలి సో దట్ ఎక్కడ లంప్స్ ఫామ్ అవ్వకూడదు అని. అండ్ ఈ రెసిపీని మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో చేసుకోవద్దు. సో ఒక 2-3 minutes మీరు స్టిర్ చేశాక యూ కెన్ స్విచ్ ఆఫ్ ద స్టవ్ అనమాట. సో నేను నెక్స్ట్ ఒక హోల్ బనానాని తీసుకొని నేను దాన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను యూజ్ చేసిన బనానా ఇట్ ఈస్ నాట్ సో రైప్, అంటే అంతా పండలేదు. సో మీ ఇంట్లో ఒకవేళ ఇంకా ఎక్కువ పండిన బనానా ఉంటే ఇట్ ఈస్ సూపర్ అనమాట. ఎందుకంటే వెన్ వీ యాడ్ దట్ ఇన్ టు ద ఓట్స్ మిక్స్చర్ ఇట్ గివ్స్ సమ్ ఎక్స్ట్రా స్వీట్నెస్ టు ద రెసిపీ. సో పిల్లలు కొంచెం అది ఎక్కువ ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు నేను రెసిపీలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చాక యూ క్యాన్ స్విచ్ ఆఫ్ ద స్టవ్ అండ్ ఆ ఓట్స్ మిక్స్చర్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బనానా మిక్స్చర్ని మనం ఓట్స్ మిక్స్చర్లో వేసి కరెక్ట్గా ప్రాపర్గా కలిసేటట్లు మనం మిక్స్ చేసి కొంచెం పైన కొంచెం టేస్ట్ కోసమని హనీ యాడ్ చేసుకుంటే అంతే, హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ బనానా రెసిపీ రెడీ అనమాట. నేను ఇక్కడ హనీ ఎందుకు యాడ్ చేశాను అంటే నా బనానా ఎక్కువ రైప్గా లేదు అని మాత్రమే యాడ్ చేశాను. ఇఫ్ యువర్ బనానా ఈజ్ వెల్ అండ్ గుడ్ యూ కెన్ జస్ట్ స్కిప్ ఆఫ్ దిస్ హనీ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మళ్ళీ అరౌండ్ 12 o'clock వినోద్ తింటాడనమాట. అప్పుడు అంత హెవీ ఫుడ్ నేను ఇవ్వను. జస్ట్ ఒక హోల్ యాపిల్ని తీసుకొని ఐ పీల్ ఇట్ ఆఫ్ కంప్లీట్లీ, పీల్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాను. ఐ చాప్ ఇట్ ఇంటూ స్మాల్ పీసెస్ అండ్ దాని తర్వాత నేను యాపిల్ని స్టీమ్ చేసి గ్రైండ్ చేసి వాడికి ఇస్తానమాట. సో చాలామంది యాపిల్ పెట్టేటప్పుడు పిల్లలకి బాయిల్ చేసి పెడతారు, విచ్ ఇస్ నాట్ ఏ గుడ్ థింగ్. బాయిల్ చేయడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి అన్నమాట. సో నేను కూడా అదే మిస్టేక్ చేశాను. ఫస్ట్ ఐ యూస్ టు బాయిల్ యాపిల్ అండ్ గ్రైండ్ చేసి ఇస్తుండే. దట్ ఈస్ వెరీ రాంగ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ స్టీమ్ చేసి ఇవ్వడం ఇట్ ఈస్ ఈజీ, క్విక్ అండ్ ఈజీ అండ్ హెల్దీ అనమాట. సో ఐ డోంట్ హ్యావ్ ఎ స్టీమర్, నాకు స్టీమ్ చేసుకునేది అప్లయన్స్ లేదనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నేను యాపిల్ దేని మీద వేస్తున్నానో, అది మామూలుగా బిర్యానీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు వి యూజ్ అ స్టీల్ ప్లేట్ విచ్ హ్యావ్ హోల్స్ కదా. సో అది ఏ కడాయిలో అయితే పడుతుందో ఆ కడాయిలో పెట్టి ఆ కడాయిలో కొంచెం వాటర్ పోస్తాను. వాటర్ పోసి ఆ హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టి అందులో నేను అన్ని యాపిల్ పీసెస్ని వేసి మూత పెట్టి ఒక 7 to 10 minutes లో ఫ్లేమ్లో పెట్టేస్తాను అంతే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఓన్లీ 10 minutes లోపల అంత సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. సో నాకు తెలిసి బాయిల్ చేస్తే కూడా యాపిల్స్ అంత క్విక్గా సాఫ్ట్ అవ్వవు. అవుట్ ఆఫ్ ఓన్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను.
సో ఇక్కడ స్టీమ్ అయిపోయిన యాపిల్ క్యూబ్స్ని నేను ఒక గ్రైండింగ్ జార్లోకి తీసుకొని ఐ విల్ గ్రైండ్ ఇట్ అండ్ వినోకి పెడతాను. ఫస్ట్ ఐ విల్ టేస్ట్. కొంచెం యాపిల్ స్వీట్నెస్ తక్కువ ఉందంటే ఐ విల్ యాడ్ హనీ అండ్ గివ్. ఇఫ్ స్వీట్నెస్ ఇస్ పర్ఫెక్ట్, ఓకే వాడికి ఇంత స్వీట్నెస్ చాలు అనుకుంటే ఐ విల్ జస్ట్ గివ్ ఇట్ లైక్ దట్ ఓన్లీ. సో దాట్స్ ద థింగ్ అబౌట్ దిస్ యాపిల్ ప్యూరీ. సో యాపిల్ తిన్న హాఫ్ అన్ అవర్ గ్యాప్కి నేను, అంటే యాపిల్ తిన్న ఒక హాఫ్ అన్ అవర్కి నేను మళ్ళీ వాడికి ఆరెంజ్ జ్యూస్ ఇస్తాను. ఐ డోంట్ నో వాట్ టు కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్. అసలు ఆరెంజ్ అంటారో లేదో కూడా నాకు తెలియదు. నేనైతే మోసంబి, తెలుగులో మోసంబి అంటారు. సో నేను 2 హోల్ ఆల్మోస్ట్ బిగ్ సైజ్డ్ మోసంబీస్ తీసుకొని ఐ స్క్వీజ్ దెమ్, కొంచెం వాటర్ యాడ్ చేసి హనీ వేసి ఇస్తాను. హీల్ డ్రింక్ ఇట్ ఆఫ్ నైస్లీ. ఇది కొంచెం ఫైబర్ కూడా ఉంటుంది కదా, సో ఏమైనా కాన్స్టిపేషన్ ఇష్యూస్ మీ బేబీస్లో ఉంటే యూ క్యాన్ గివ్ దిస్ జ్యూస్ టు దెమ్. ఫస్ట్ నేను కూడా ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ హనీ షుగర్ వేస్తుండే. లేటర్ ఆన్ ఇంత షుగర్స్ పిల్లలకి ఇవ్వడం ఇట్ ఈస్ నాట్ సో గుడ్ అని నేను అసలు ఆ షుగర్ వేయడం కంప్లీట్గా స్టాప్ చేసి ఐ స్టార్టెడ్ యాడింగ్ హనీ అనమాట. సో విచ్ ఇస్ హెల్దీ అండ్ గుడ్. సో దాట్స్ అబౌట్ దిస్ ఆరెంజ్ జ్యూస్. సో అరౌండ్ 1:30కి వాడు జ్యూస్ తాగి పడుకుంటాడు. పడుకొని మళ్ళీ 4:30 ఆ టైంకి లేస్తాడు. లేచినప్పుడు నేను ఐ గివ్ దెమ్ లైక్ సెర్లాక్ పెడతాను. 18 to 24 monthsకి ఇప్పుడు 2 ఫ్లేవర్స్ అవైలబుల్గా ఉన్నాయి, మల్టీగ్రెయిన్ ఫ్రూట్స్ అండ్ మల్టీగ్రెయిన్ వెజిటేబుల్స్. నేను బోత్ 2 యూజ్ చేస్తాను. సో ఈవినింగ్ ఏమో సెర్లాక్ తింటాడు. సో నేను నైట్ డిన్నర్ కోసమని వెజిటేబుల్ కిచడీని ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసమని ముందుగానే నేను ఆనియన్స్, టొమాటోస్ అండ్ పొటాటోస్ని చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒకవేళ మీకు అవైలబుల్గా ఆ రోజు క్యారెట్, పీస్, ఇంకేమైనా వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే మీరు అవి కూడా చిన్న చిన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆ రోజు ఓన్లీ పొటాటోస్ మాత్రమే ఉండే కాబట్టి నేను అవి మాత్రమే యూజ్ చేశాను. అండ్ 2 tablespoons ఆఫ్ రైస్ అండ్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువ పెసరపప్పుని ముందుగానే నేను కడిగి సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో నేను ఇక్కడ కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసి పక్కన పెట్టుకున్నాక కుక్కర్ తీసుకొని స్టవ్ వెలిగించి అందులో 1 tablespoon ఆఫ్ హోమ్ మేడ్ గీని వేసి ఫస్ట్ నేను ఆనియన్స్ వేస్తాను. ఆనియన్స్ వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక మిగిలిన టొమాటోస్ అండ్ పొటాటోస్ని కూడా వేస్తాను. సో అవి కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక నేను కావాల్సిన స్పైసెస్ అన్నీ వేస్తాను. సో నేను ఇక్కడ సాల్ట్, పసుపు, పెప్పర్ పౌడర్ అండ్ జీలకర్ర పొడి మాత్రం యూస్ చేస్తున్నాను. సో నేను ఈ రెసిపీలో లైక్ పించ్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ ఎక్కడో డిలీట్ అయిపోయింది. సో నేను అది ఇక్కడ ఇన్సర్ట్ చేయలేకపోయాను. అండ్ ఆ వెజిటేబుల్స్ అన్నీ, స్పైసెస్ అన్నీ వేసాక, సో ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేశాక స్పైస్ పౌడర్స్ని, జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేశాక నేను ఒక 2 minutes మళ్ళీ వెజిటేబుల్స్ అన్నిటిని అలాగే ఫ్రై చేస్తాను. సో దట్ ఎవ్రీథింగ్ గెట్స్ మిక్స్డ్ వెల్ అన్నట్లు. అండ్ దాని తర్వాత ఆల్రెడీ సోక్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ అండ్ పెసరపప్పుని నేను ఇందులో యాడ్ చేస్తాను. సో ఆ రైస్, పెసరపప్పుని కూడా నేను ఒక 2 minutes అలా ఫ్రై చేసి దాని తర్వాత ఒక 1 bowl ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తాను. సో వాటర్ యాడ్ చేశాక కూడా నేను కొంచెం ఆ వాటర్ కొంచెం హీట్ అయ్యే వరకు అలాగే స్టిర్ చేస్తూ ఉంటాను. దాని తర్వాత నేను కుక్కర్ లిడ్ పెట్టి దానికి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాను. ఫ్లేమ్ని లైక్ తక్కువ, లో ఫ్లేమ్లో పెట్టను, హై ఫ్లేమ్లో పెట్టను, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 6 whistles వరకు పెడతాను అనమాట. సో దాని తర్వాత స్టీమ్ వెళ్ళే వరకు కుక్కర్ని అలాగే పక్కన పెట్టేస్తాను. సో అంతే, మీరు కుక్కర్ లిడ్ ఓపెన్ చేసినప్పుడే ఆ గీ స్మెల్ అదంతా చాలా చాలా టేస్టీగా వస్తుంది. సో దిస్ ఇస్ వెరీ సింపుల్, హెల్దీ, ఫిల్లింగ్ రెసిపీ అనమాట. బేబీస్కి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పటివరకు మీరు మీ బేబీస్కి ఫుడ్ ఒకవేళ పెట్టకపోతే ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో దాట్స్ ఇట్. Bye bye. See you in the next video. Until then, stay safe, stay happy. Bye bye.